పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వ్యూహాల్లో వైఫల్యం, నాయకత్వ సందిగ్ధత. ఇది రాహుల్ గాంధీ నాయకత్వ తీరు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవం. కేరళంలో మినహా మిగతా కనిపించబోని ప్రభావం. ఇండియా కూటమిలో బలహీనమైన బంధం. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్వని అధినాయకత్వం. భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం ఒక సంక్లిష్ట దశలో నిలిచింది. దశాబ్ద కాలంగా ఆయన నాయకత్వంలో పార్టీ ఎదుర్కొంటున్న వరుస పరాజయాలు కేవలం ఓటముగానే కాకుండా నాయకత్వ పటిమపైన పెనుసవాలుగా మారాయి. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను సమన్వయం చేయడంలోనూ, జాతీయ స్థాయిలో స్పష్టమైన అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఆయన ఆశించిన మేర విజయం సాధించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కీలక ఎన్నికల సమయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి మేలు చేయడం కంటే నష్టాన్ని ఎక్కువగా చేకూరుస్తున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక కేరళం మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ కనీస ప్రభావం చూపించలేకపోయింది. ప్రతి ఎన్నికలను ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటూ కేంద్ర పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. దేశంలో దీర్ఘకాలం ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా చతికిలిపోవడానికి నాయకత్వ లోపమే అన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మోదీకి ధీటుగా వ్యూహాలు రచించడంలో రాహుల్ గాంధీ విఫలమవుతున్నారని స్పష్టమవుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వ్యక్తిగతంగా ఆయనకు కొంత గుర్తింపు తెచ్చినప్పటికీ అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపకపోవడంతో విఫలమైంది. యాత్ర జరిగిన ప్రాంతాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఓట్లు గణనీయంగా పెరగకపోవడం ఆయన వ్యూహకర్తల వైఫల్యాన్ని ఎత్తిచూపుతుంది. ప్రజలతో మమేకం కావడం మంచి పరిణామమే అయినా దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో ఆయన వెనుకుండిపోతున్నారు. కేవలం నడక వల్ల నాయకుడి పట్ల సానుభూతి కలగవచ్చు, కానీ అధికారానికి కావలసిన భరోసాను ప్రజలకు ఇవ్వడంలో ఆయన శైలి అసంపూర్తిగానే మిగిలిపోతుంది. ఇమేజ్ మేకవర్ కోసం చేసే ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత బలాన్ని పెంచలేకపోతున్నాయి. రాహుల్ గాంధీ రాజకీయ నిర్ణయాల్లో నిలకడలేకపోవడం పార్టీకి పెద్ద శాపంగా మారింది. కీలక సమయంలో పార్లమెంటుకు గైహాజరు కావడం లేదా విదేశీ పర్యటనలకు వెళ్లడం వంటి చర్యలు ప్రత్యర్థులకు బలమైన ఆయుధాలుగా మారుతున్నాయి. ముఖ్యమైన బిల్లుల చర్చలో పాల్గొనకుండా సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితం కావడం వల్ల ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదనే ముద్రపడేలా చేస్తుంది. కార్యకర్తల పోరాట పందాలో ఉన్నప్పుడు అగ్ర నాయకత్వం నుంచి అందాల్సిన దిశానిర్దేశం లోపించడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇతర పార్టీల వైపు చూస్తుంది. నాయకుడిగా ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకోలేకపోవడం వల్ల అటు కూటమిలోనూ పార్టీలకు ఇటు సొంత పార్టీ నేతలకు ఆయనపై పూర్తి నమ్మకం కలగడం లేదు. భారతీయ జనతా పార్టీ బలమైన హిందుత్వ ఎజెండాలో ముందుకు సాగుతుంటే దానికి గట్టి పోటీ ఇచ్చే మరో సిద్ధాంతాన్ని రాహుల్ గాంధీ ఆవిష్కరించలేకపోతున్నారు. కొన్నిసార్లు దేవాలయాలకు వెళ్లడం ద్వారా సాఫ్ట్ హిందుత్వాన్ని అనుసరించడం, మరికొన్నిసార్లు లౌకికవాదం గురించి మాట్లాడడం వంటి ఓటర్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. సిద్ధాంతపరమైన స్పష్టత లేకపోవడం వల్ల పార్టీ ఓటు బ్యాంకు క్రమంగా ప్రాంతీయ పార్టీల వైపు మళ్లుతుంది. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేయడంలో విఫలమై కేవలం వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తుండడం ఆయన పరిణితిని ప్రశ్నిస్తుంది. మోదీని నేరుగా టార్గెట్ చేయడం వల్ల ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ఆదరణ తగ్గకపోగా అది రివర్స్ అటాక్ లాగా కాంగ్రెస్కే నష్టం కలిగిస్తుంది. విపక్షాల ఐక్యత కోసం ఏర్పడిన ఇండియా కూటమిలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల ఏకాభిప్రాయం కుదరకపోవడం గమనార్హం. అనేక ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా అంగీకరించకపోవడానికి సిద్ధంగా లేరు. సీట్ల సర్దుబాటు విషయంలో రాష్ట్రాల వారీగా ఉన్న ఇబ్బందులను పరిష్కరించడంలో ఆయన చొరవ చూపలేకపోతున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ లేదా ఢిల్లీలో కేజ్రీవాల్ వంటి నాయకులతో పేచీలు రాహుల్ సమన్వయ లోపాన్ని సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఉన్న పట్టు కోల్పోతున్న తరుణంలో ప్రాంతీయ పార్టీలకు తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది జాతీయ పార్టీగా కాంగ్రెస్ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద రాహుల్ గాంధీ టీం చేస్తున్న హడావిడి గ్రౌండ్ లెవెల్లో కనిపించకపోవడం లేదు. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, వ్యూస్ ఓట్లుగా మారడం లేదనే సత్యాన్ని ఆయన గుర్తించడం లేదు. క్షేత్రస్థాయి సమస్యల కంటే విదేశీ యూనివర్సిటీలలో మాట్లాడడానికే ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలోని సామాన్య ఓటరుకు రాహుల్ చెప్పే అంశాలు అర్థం కాకపోవడం ఒక పెద్ద లోపం. ఆయన వాడే భాషా శైలి తరచూ ఎలైట్ వర్గాలకు మాత్రమే పరిమితం అవుతుంది. గ్రామాల్లోని రైతులు, కూలీలు పడే ఇబ్బందులను తన రాజకీయ అస్త్రాలుగా మార్చుకోవడంలో ఆయన వెనకబడిపోతున్నారు. కేవలం కార్పొరేట్ సంస్థలను విమర్శించడం వల్ల ప్రజల్లో ఆర్థిక అభద్రత పెరుగుతుందే తప్ప భరోసా రావడం లేదు. రాజకీయాల్లోకి వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా రాహుల్ గాంధీ ఇంకా అప్రెంటిస్ లాగానే కనిపిస్తున్నారు అని విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడానికి వచ్చిన అనేక అవకాశాలను ఆయన జారవిడుచుతున్నారు. పార్టీ అంతర్గత సంస్కరణలు చేపట్టడంలోనూ, వారసత్వ రాజకీయాల ముద్రను చెరిపేసుకోవడంలోనూ ఆయన విఫలమయ్యారు. ఇప్పటికీ సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ నీడలోనే రాజకీయాలు చేస్తున్నారనే అభిప్రాయం జనాల్లో ఉంది. స్వయంగా పోటీ చేసే స్థానాలను మార్చుకోవడం ద్వారా ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాస లోపం బయటపడుతుంది. ఈ ధోరణి కొనసాగితే దేశంలో కాంగ్రెస్ ప్రభావం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. రాహుల్ గాంధీ తన శైలిని పూర్తిగా మార్చుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకపోతే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.